అండ్ ఫస్ట్ టైం నాకు అన్నగారు వీరి సినిమాలో నేను యాక్ట్ చేశా. ఆ సినిమా పేరు అడవి దొర, సోహన్ బాబు గారిది. నేను దాంట్లో అడవి మనిషి క్యారెక్టరు. నేను షూటింగ్కి వెళ్ళా, అది తలకోన ఫారెస్ట్లో చేశాం. తాడు పట్టుకొని డైరెక్ట్గా ఏనుగు మీద వచ్చి కూర్చోవాలి. నా డ్రెస్ ఏంటి, లెదర్ డ్రెస్ ఇక్కడ దాకే ఉంది. నాకు తెలియదు, ఆ ఏనుగు కొంచెం సీనియర్ ఏనుగు, దాని ఎంట్రుకలు ముళ్ళులా ఉంటాయి, నాకు తెలియదు అవి. వీరు డ్రెస్ ఇచ్చారు. రాజు ఫైట్ మాస్టర్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆ తాడు పట్టుకున్నాను, మాస్టర్ టేక్ అన్నా, వెళ్ళి కూర్చున్నా. ఒక 100 సూదులు దిగింది నాకు, రావట్లా. నేను లెగుద్దాం ట్రై చేస్తున్నాను, రావట్లేదు. ఆ ఎక్స్ప్రెషన్ మారిపోయింది. డైలాగ్ చెప్పాలి, ఎక్కడొస్తుంది తొక్క డైలాగు, అవన్నీ దిగిపోతే రాజు మాస్టర్ కట్ అన్నారు. అలాగే డైలాగ్ ఏంటి, ఏం డైలాగ్ మాస్టర్, మొత్తం దిగిపోయినాయి అన్న. అప్పుడు మళ్ళీ నన్ను మెల్లిగా లేపి అక్కడ వేరే గుడ్డ ఒకటి లావటి గుడ్డేసి చేశా ఆ సినిమా. ఆయన రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, కృష్ణ గారితో, సోహన్ బాబు గారితో. ఆ తరం అయిపోయిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. ఆ తరం అయిపోయిన తర్వాత మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్. ఈ తరం అయిపోయింది. ఇప్పుడు రాబోయే తరంతో కూడా యాక్ట్ చేస్తానేమో అని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే మీ ఆశీర్వాదం, మీ ప్రేమ, మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ కళావేదిక. ఏంటో అలీ గారు, ఎన్ని తరాలతో యాక్ట్ చేసినా మీ అందం మాత్రం తరగడం లేదు. వాడుతున్నారా? సార్ మాకు కూడా ఏదన్నా పంపించండి, మేము కూడా జుబేదా గారికి ఇచ్చారా బాధ్యత. ఫైన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు. నిజంగా వెండితెర మీదే కాదు, ఈ స్టేజ్ మీద కూడా చక్కగా మీ మాటలతోటి మా అందరి మొహాల్లో కూడా నవ్వులు చిందించారు, నవ్వులు పోయించారు. మరొకసారి ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్ అండి ఫర్ ద అవార్డ్. థ్యాంక్ యూ.